ఇప్పుడు ప్రజల వద్ద ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి. ఇంకా ఆ 6లో కూడా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా. ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే, ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పట్లోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్ళకు ఇస్తున్న విషయం కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా, ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా. ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికోసం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రొటీన్గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది. వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలని రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పినారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు. దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ హోదా అనేటటువంటిది లేదు, కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించమని చెప్పినారు. అప్పుడు కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 9 లక్షల కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీళ్ళు కావాలని బీజేపీ ఏదో ఒక అపవాదు తీసుకురావడానికి, సౌత్ నార్త్ అనేటటువంటి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి అనేక ఆరోపణలు చేసింది భారతీయ జనతా పార్టీ పైన, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ.